దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. శుక్రవారం పూజలో ఈ తప్పు చేస్తున్నారా? 6.1 హెడ్జ్ సైన్స్ రహస్యం మీకోసం. శ్రీ సూక్తం పఠిస్తే సంపద ఎలా వస్తుంది? పీనియల్ గ్రంథి మరియు వీనస్ ఫ్రీక్వెన్సీ కనెక్షన్, మీ దారిద్ర్యాన్ని పోగొట్టే శుక్ర తరంగాలు. 2026 సైంటిఫిక్ రిపోర్ట్. శుక్రవారం లక్ష్మీ పూజ వెనుక ఉన్న శాస్త్రం, గ్రహ పౌన పుణ్యాలు, సంపద మరియు శ్రేయస్సుతో ఎలా కనెక్ట్ అవుతాయి. 2026లో సమృద్ధి కోసం శుక్రశక్తిని అన్లాక్ చేయండి. మనం శుక్రవారం చేసే లక్ష్మీ పూజ కేవలం ఆచారం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన బయోలాజికల్ ఇంజనీరింగ్. 2026 నాటి ఆధునిక ప్లానిటరీ సైన్స్ ప్రకారం శుక్రగ్రహానికి మరియు మానవ శరీరానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాన్ని ఈ వీడియోలో బయటపెడుతున్నాం. శుక్రగ్రహం నుండి వెలువడే 6.1 హెడ్జ్ తరంగాలు మన గుండె లయతో ఎలా కలుస్తాయి? శుక్రవారం నాడు మన బయోఫీల్డ్ ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి ఎలా సిద్ధమవుతుందో తెలుసుకోండి. మనం ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తాం, దీపం వెలిగిస్తాం, శ్రీ సూక్తం చదువుతాం. ఇదంతా కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనా, లేక దీని వెనక ఏదైనా బలమైన సైన్స్ ఉందా? 2026 నాటి అధునాతన ప్లానెటరీ ఫ్రీక్వెన్సీ పరిశోధనలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. శుక్రవారం అనేది కేవలం ఒక వారం కాదు, అది 6.1 హెడ్జ్ శక్తి క్షేత్రం తెరుచుకునే సమయం. ఆ తెరుచుకునే సమయం తెల్లవారు 3:30 మరల సాయంత్రం 5:15 ఆ సమయంలో శుక్రగ్రహం నుండి 6.1 హెడ్జ్ శక్తి విడుదల అవుతుంది. శుక్రగ్రహం నుండి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రం సుమారు 6.1 హెడ్జ్ వద్ద ప్రకంపిస్తుంది. ఈ ప్లానెటరీ ఆసిలేషన్ మన గుండె లయతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. గ్రహాల గురుత్వాకర్షణ తరంగాలు మన కణాల ప్రవర్తనను మరియు మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్ల విడుదలను ప్రభావితం చేస్తాయి. అందుకే శుక్రవారం నాడు మన శరీరం మరియు మనస్సు ఐశ్వర్యానికి సంబంధించిన శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి. మరి ఈ శక్తిని మనం ఎలా పొందగలం? మీరు శుక్రవారం ఆచారాలను సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు, కానీ వాస్తవ ఫలితాల కోసం అవసరమైన ఖచ్చితమైన శుక్ర పౌన పుణ్య అమరికను మీరు తెలుసుకోలేకపోతున్నారు. శ్రీ సూక్తం యొక్క శబ్ద విజ్ఞానంలో సంస్కృతం అనేది ఒక పర్ఫెక్ట్ వైబ్రేషనల్ లాంగ్వేజ్. శ్రీ సూక్తంలోని శబ్దాలు శుక్రగ్రహం యొక్క 6.1 హెడ్జ్ ఫ్రీక్వెన్సీని ప్రతిబింబించేలా డిజైన్ చేయబడ్డాయి. గ్రహాల గురుత్వాకర్షణ తరంగాలు మన కణాల ప్రవర్తనను మరియు మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్ల విడుదలను ప్రభావితం చేస్తాయి. అందుకే శుక్రవారం నాడు మన శరీరం మరియు మన మనస్సు ఐశ్వర్యానికి సంబంధించిన శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. శుక్రశక్తిని మన మానవ బయోఫీల్డ్తో స్వీకరించడం మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసు అని సైన్స్ ఇప్పుడు ధృవీకరిస్తుంది. సంపదను ఆకర్షించడానికి మీ సెల్యులార్ వైబ్రేషన్ గ్రహధ్వని శాస్త్రంతో ఎలా సమైక్యం చేయాలో తెలుసుకోండి. సంస్కృత మంత్రాలు కేవలం శబ్దాలు కావు, అవి నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీని సృష్టించే టోనల్ ట్రిగ్గర్స్. శ్రీ సూక్తం పఠించినప్పుడు మన పీనియల్ గ్రంథి ఎలా ఉత్తేజితమవుతుందో శాస్త్రీయంగా తెలుసుకోండి. సమృద్ధి కోసం జీవన సాధనంగా ఉపయోగించడం ప్రారంభించండి. ఫెనటిక్ వైబ్రేషన్లను విద్యుత్ అయస్కాంత ప్రతిధ్వనితో సంశ్లేషణ చేయడం ద్వారా నిర్దిష్ట మంత్రాలు శ్రేయస్సు ప్రతిస్పందనను ఎందుకు ప్రేరేపిస్తున్నాయో ఖచ్చితమైన శాస్త్రాన్ని మేము మీకు చూపుతాము. ఈ ఫ్రీక్వెన్సీని విశ్వంలో సమలేఖనం చేయడానికి ఇది మీకు ఉపయోగపడే అంతిమ గైడ్. మీరు ఇప్పటి వరకు శుక్రవారం పూజలు కేవలం భక్తితోనే చేసి ఉండవచ్చు, కానీ శాస్త్రవేత్తల ప్రకారం శుక్రవారం అనేది ఒక అద్భుతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ విండో అని మీకు తెలుసా? 6.1 ఫ్రీక్వెన్సీతో మీ డిఎన్ఏను సంపద వైపు ఎలా మళ్లించవచ్చో ఈరోజు చూద్దాం.
శుక్రగ్రహం యొక్క అయస్కాంత తరంగాలు మన శరీరంలోని న్యూరో ట్రాన్స్మీటర్ల విడుదలను ప్రభావితం చేస్తాయి. ఇది మూఢనమ్మకం కాదు. మన శరీర కణాల ప్రవర్తనను మార్చే ప్లానెటరీ గ్రావిటీ వేవ్స్ ప్రభావం. శ్రీ సూక్తంలోని ప్రతి అక్షరం శుక్రుని ప్లానెటరీ ఫ్రీక్వెన్సీని ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అది ఒక ట్యూనింగ్ ఫోర్క్ లాగా పనిచేసి మీ అంతర్గత ప్రకంపనలను మారుస్తుంది. తామర పూలను పూజలో వాడటం ద్వారా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. మన పురాతన ఋషులు అందించే ఈ జ్ఞానాన్ని నేటి ఆధునిక విజ్ఞానంతో కలిపి చూస్తేనే మనం ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తిరుగులేని విజయాన్ని సాధించగలం. ఈ మార్పు మీ నుండి ఈరోజే ప్రారంభం కావాలి. ఈ శుక్రవారం నుండి మీరు కేవలం భక్తితోనే కాదు, ఈ శాస్త్రీయ అవగాహనతో పూజను ప్రారంభించండి. మీ జీవితంలో కనిపిస్తున్న మార్పులను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సర్వే జన సుఖినో భవ. మా డివి మార్గం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.